సో ఏం చేస్తున్నారు? సో ఆదివారం స్పెషల్ వంటకాలు చేసుకుంటా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు కదా టైం. సో నిన్ననే మా ఫ్రెండ్స్ మేము గెలిచాం అనమాట. సో ఒకప్పుడు కలిస్తే ఏంటంటే ఎలా ఉండేదంటే, చాలా రోజులు అయింది బాబాయ్ కలుసుకొని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కలిస్తే చాలా సంవత్సరాలు అయింది కదా మనం కలుసుకొని. సో అట్లా మారిపోయిందనమాట. సో టెక్నాలజీ వచ్చేసి మనం వాట్సాప్లోనూ అట్లా కనెక్టెడ్ ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే సో యాక్చువల్గా చెప్పాలంటే రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనం విడివిడిగానే ఉంటున్నాం. ఎప్పుడో ఒకసారి కలవడమే తప్ప రెగ్యులర్గా అయితే లేదు. సో మన చిన్నప్పుడు అట్లా కాదు కదా. సో మనం క్రికెట్ అంటే సండే ఆ టైంకి ఆ గ్రౌండ్కి అందరూ వచ్చేసేవాళ్ళు ఆ టైంకి. లేదా మనం ఇంటి ముందుకు వెళ్తే ఏంటంటే బయటకు వచ్చేసేవాళ్ళు ఆ టైంకి. ఫోన్లు ఇవన్నీ లేకపోయినా కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేది. సరే టెక్నాలజీని పెరిగిపోయినాయి, అసలు ఫోన్లోనే గేమ్లు ఆడుతున్నారు. సో గ్రౌండ్లో క్రికెట్ ఆడటం మానేశారు, బాక్స్ క్రికెట్లు ఆడుతున్నారు అనమాట. క్రికెట్ బాక్స్లో ఆడేది నాకు అర్థం కావట్లేదు అనమాట. సరే, సో ఐఆర్ఈడిఏ అంటే రీసెంట్ ఐపీఓ సంబంధించిన Q3 రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. సో చాలామంది ఏంటంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటున్నారు. దీని గురించి డిస్కస్ చేయమని కూడా అడుగుతున్నారు. మరి దాంట్లో ఆపర్చునిటీ ఉందా లేదా, చార్ట్ ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఐసిఐసి బ్యాంక్, సో కోటక్ మహీంద్రా రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఐసిఐసి బ్యాంక్ యొక్క Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మరి ఫర్దర్గా డే ఆఫ్టర్ టుమారో బ్యాంక్ నిఫ్టీని అలాగే నిఫ్టీని ఏ విధంగా డ్రైవ్ చేయబోతుంది, ఆ విషయాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఐసిఐసి బ్యాంక్ యొక్క Q3 రిజల్ట్స్ కంప్లీట్గా చూద్దాం. అలాగే మన పోర్ట్ఫోలియోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క Q3 రిజల్ట్స్ చూద్దాం. పర్సిస్టెంట్కి సంబంధించిన సో న్యూస్ అప్డేట్ ఉంది. సో అది ఏంటి, అలాగే యూనియన్ బ్యాంక్ సంబంధించిన Q3 అప్డేట్స్ ఇత్యాది విషయాలతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అట్లాగే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐసిఐసి బ్యాంకు, ఐఆర్ఈడిఏ సో ఇట్లాంటి థింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఏంటంటే వీడియోని షేర్ చేసి కంటిన్యూ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ని ఒక 3-4 వీడియోస్ కనుక మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మన స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీలో మనం లాంగ్లో ఉన్నాము. సో తెలుసు కదా, 21,595 అనేది ఎంట్రీ. సో 21,680కి రాకముందే వెయిట్ చేసి అక్కడికి వస్తే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని వ్యూ ఇచ్చాము. సో దాని తర్వాత వీడియో బయట కూడా లైవ్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇయర్ మనం చేసిన స్వింగ్ ట్రేడ్స్ ఇవే అనమాట. సో పబ్లిక్గా మీ అందరికీ ఇచ్చాను. ఇవేమీ మనీ కాదు. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో అయితే నేను దాని తర్వాత ఏంటంటే దాంట్లో ఆపర్చునిటీ, బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసి 45,720 స్పాట్ దగ్గర ఎంట్రీ అని చెప్పాను. సో ఒక్కసారి కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే 45,720 స్పాట్ దగ్గర మీరు బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ అవ్వాలి అని అంటే, సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఎంటర్ అవుతాం, ఆప్షన్స్ కాదు కదా మనం చేసేది. స్ట్రైక్ ప్రైస్తో సంబంధం లేదు మనకి. ఈ 45,720 స్పాట్ దగ్గర మీరు బై చేస్తున్నప్పుడు, సో నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ బై చేస్తే నెక్స్ట్ మంత్, లేకపోతే జనవరి ఫ్యూచర్ బై చేస్తే జనవరి చేస్తే ఏంటంటే టార్గెట్ కన్నా ముందే కనుక వస్తే కనుక రోల్ ఓవర్ చేసుకుంటాం. లేదా డైరెక్ట్గా నెక్స్ట్ మంత్, అంటే ఆల్రెడీ మంత్ చివరికి వచ్చాం కాబట్టి నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ తీసుకుంటే ఓకే. సో ఎవరైనా సరే కామెంట్ చేయండి, మీలో ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, 45,720 స్పాట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉన్నప్పుడు మీకు ఎంట్రీ అనేది జనవరి ఫ్యూచర్ తీసుకుంటే జనవరి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎంతకు దొరికింది. సో అది కామెంట్ చేయండి క్లియర్గా. ఏమని కామెంట్ చేస్తారు? సో నేను 45,720 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను స్పాట్ని బేస్ చేసుకొని, అప్పుడు ఫిబ్రవరి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎంత ఉంది. మీరు అలా ఫిబ్రవరి ఎంటర్ అయితే, లేదు జనవరి ఎంటర్ అయితే నేను 45,720 స్పాట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉన్నప్పుడు సో జనవరి ఫ్యూచర్ ఎంత ఉంది, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తద్వారా ఏంటంటే బిగినర్స్కి ఆ స్పాట్కి ఫ్యూచర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది కదా, అదనమాట. అది కామెంట్ చేయండి. సో ఏదైనా కానీ ఎంట్రీ తీసుకున్నాను, చాలామంది ఎంట్రీ దొరకలేదు అంటున్నారు. ఎంట్రీ కాదు, మీరు ఎంటర్ అవ్వలేదు. ఎంట్రీ ఎందుకు దొరకలేదు చెప్పండి. 45,720 మనం ఇచ్చినప్పుడు అక్కడ హెవీ వోల్టాలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 45,550 560 దాకా మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత డిప్ కూడా అయింది. అంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 150 పాయింట్స్ 180 పాయింట్స్ దాకా డిప్ అయినప్పుడు, సో డిప్ అయినప్పుడు ఏంటంటే మీకు ఎంట్రీ ఎందుకు దొరకదు చెప్పండి.
సో అక్కడ ఎంట్రీ 45,720 దగ్గర ఎంట్రీ అయినప్పుడు మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు కాస్త ఒక 50 పాయింట్స్ డిప్ అయింది అనుకోండి, ఆ డిప్లో ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే అక్కడ యాక్చువల్గా మీకు ఎంట్రీ దొరకపోవడం కాదు, మీరు భయపడ్డారు, కిందకి వెళ్ళిపోయి కొట్టేసిందేమో అని మీరు భయపడ్డారు. యాక్చువల్గా ట్రూత్ అది. దాన్ని బేస్ చేసుకొని నాకు ఎంట్రీ మిస్ అయింది. చూడండి, మీరు చూడకపోతే మీరు మిస్ అవుతారు. ఎంట్రీ ఎందుకు మిస్ అవుతుంది చెప్పండి? చాలాసేపు అక్కడ కిందకి వెళ్ళింది 200 పాయింట్లు అంటే చాలా సమయం ఉంది. ఒక్కొక్కసారి మనం ఎంట్రీ ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే వెళ్ళిపోతాయి అప్పుడు మీకు ఎంట్రీ మిస్ అయిందని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంట్రీ మిస్ అవ్వలా, మీరు మిస్ అయ్యారు అంతే. సో కాబట్టి అది అండర్స్టాండ్ చేసుకోండి అని చెప్తాను. లేదా మీరు ఏదైనా ఇతరత్ర యాక్టివిటీ వల్ల మిస్ అయితే అది వేరే కదనమాట. సో ఏదైనా కానీ ఎందుకని బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాను అని అంటే హెచ్యుఎల్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ నిఫ్టీని డ్రాగ్ చేస్తుంది. అట్లాగే ఏంటంటే సో కొటక్ మహీంద్రా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి బాగానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మెర్జింగ్ ఇష్యూస్ వల్ల మైన్యూట్ ఇష్యూసే కానీ సో కొటక్ మహీంద్రా సంబంధించిన Q3 అప్డేట్స్ అట్లాంటివి చూసాం కదా మనం. సో రిమైనింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి అనే ట్రెండ్ మనకు అర్థమైంది ఆల్రెడీ. సో కొటక్ మహీంద్రా బాగున్నాయి, అప్పటికి ఐసిఐసి బ్యాంక్ రాలేదు కూడా. సో రిజల్ట్స్ అది కూడా బాగుంటాయి కనుక ఇక దాన్ని ఎవరు కూడా ఆపలేదు, ఎందుకంటే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టారే కదా. సో ఇట్లా రేర్ కండిషన్స్లో ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం అనమాట. ఇన్ జనరల్గా వీ ప్రిఫర్ నిఫ్టీ. సో అదనమాట బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే స్టాప్ లాస్ అనేది 45,100. సో అంటే 45,100 స్టాప్ లాస్ అంటే 600 పాయింట్ స్టాప్ లాస్ ఉంది. టార్గెట్ అనేది ఏంటంటే 47,520 అంటే 2,000 దగ్గర 1,800 to 2,000 పాయింట్స్ దాకా ఏంటంటే మనకి టార్గెట్ ఉంది. అంటే 1:3 రిస్క్ రివార్డ్ రేషియోతో ట్రేడ్ని మనం డిజైన్ చేసుకున్నాము. సో చాలామంది ఆ స్టాప్ లాస్ నచ్చలేదు, నాకు టార్గెట్ నచ్చలేదు అలా అని ఎంటర్ అవ్వలేదు అన్నారు. సో మీకు నచ్చకపోతే మీకు నచ్చినప్పుడే ఎంటర్ అవ్వండి, మీకు ఇష్టం వచ్చినట్లు ఎంటర్ అవ్వండి, ఇబ్బంది అయితే ఏం లేదు. నేను ఇచ్చిన వ్యూ అయితే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో రావాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. మరొకసారి చెప్తున్నాను, మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం, మీరేమి మనీ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అది చూసుకొని మీరు నాకు మనీ పే చేయాల్సిన అవసరం లేదు కదా, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. మీరు మనీ మేనేజ్మెంట్ ఫాలో అయితే సో అదే అనమాట, అదే నాకు మీరు ఇచ్చే ఫీ అనుకోండి. మనీ మేనేజ్మెంట్ తప్పితే మాత్రం మీరు చాలా భారీగా నష్టపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మార్కెట్ కండిషను. కాబట్టి మనీ మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కానీ లేదా మీరు కూడా రీసెర్చ్ చేసుకొని మీకు నచ్చితేనే ఆ ట్రేడ్ వ్యూస్ తీసుకోమని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి, నిఫ్టీ గురించి చూసే ముందు రీసెంట్ ఐపీఓ IREDA. సో ఈ IREDAకి సంబంధించిన చూడండి Q3 అప్డేట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక చూడండి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూస్తే 44% గ్రో అయింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక 67% గ్రో అయింది అనమాట. హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి సో హాఫ్ ఇయర్ కంపేర్ చేస్తే రెవెన్యూ 46% గ్రో అయింది, నెట్ ప్రాఫిట్ ఏంటంటే 49% పెరిగింది. సో అయితే ఒక్కసారి IREDA సంబంధించిన చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చార్ట్ చూసే ముందు ఈ IREDAకి క్రేజ్ ఉంది. ఎందుకంటే చూడండి 4 times పెరిగింది IPO ప్రైస్. సో అదైతే IPO ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఏంటంటే 4 times పెరిగింది నెట్ మనకి చూసాము. అలాగే ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ థీమ్తో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే ఏది కూడా ఏంటంటే సో తక్కువ వాల్యుయేషన్స్లో, రీజనబుల్ వాల్యుయేషన్స్లో కనబడవు. ఎందుకంటే సో గ్రీన్ ఎనర్జీ వైపు మన గవర్నమెంట్ అటువైపు అడుగులు వేస్తుంది కాబట్టి ఆ గ్రీన్ ఎనర్జీకి ఏంటంటే సడన్గా ఏంటంటే అట్లా క్రేజ్ వచ్చేసినాయి అనమాట. క్రేజ్లో ఉన్నాయి ఏమైనా కానీ జనరల్గా ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంటాయి. ఒకసారి టెక్నికల్గా చూద్దాం. వాల్యుయేషన్స్ చూసి ఇంకొక రోజు మాట్లాడతాను. ఒకసారి IREDA టెక్నికల్ చార్ట్ చూసి మీకు మాట్లాడతాను. చూడండి ఫ్రెండ్స్, IREDA చార్ట్ చూస్తున్నాను. ఫండమెంటల్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేదు. సో ఈ గ్రీన్ ఎనర్జీ థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా క్రేజీగానే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చూడండి చార్ట్లో కూడా ఏంటంటే రీసెంట్గా తెగ ర్యాలీస్ వచ్చాయి. సో ఇలాంటప్పుడైతే అట్లే ఎస్పెషల్లీ వెళ్ళకూడదు. ఇలాంటప్పుడైనా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే వెళ్ళకూడదు, టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ కనిపిస్తుంది అంటే ఆ స్టాక్ ఆ టైంలో కరెక్ట్ కాదు. స్టాక్ వెళ్ళటం కరెక్ట్ కాదని నేను అంటలేదు. IPOలో ఉన్న స్టాక్స్ ఏంటంటే 3 yearsలో ఏంటంటే జనరల్గా వాటి క్రేజ్ని కోల్పోతాయి. అందుకని సో లిస్టింగ్ వాల్యూ కన్నా కూడా కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా రావాలి అంటే ఒక్క సింగిల్ క్వార్టర్ డిప్ అయితే చాలు, అంటే అనుకున్నట్లుగా రాకపోతే రిజల్ట్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. అట్లాంటి అవకాశాలు రాకపోవు. సో పోయిపోద్దని మాత్రం ఏ స్టాక్ మీద ఎగబడద్దు, ఎప్పుడు పోతే పోనండి. చూడండి, మనకు అందకుండా స్టాక్ 10 times కూడా అవుతాయి కొన్ని. సో అట్లా అని చెప్పి మనం అందదేమో అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగబడుతున్నారంటే ఆ మూమెంట్ రాంగ్ అనేది. ఆ మూమెంట్ రాంగ్ అనేది మీకు కూడా
స్టాక్ మార్కెట్ బిగినింగ్ స్థాయి నుంచి ఎవరైనా వస్తారు కదా, బిగినర్ థింకింగ్లో నుంచే వస్తారు కదా, మీకు కూడా గతంలో చాలాసార్లు పోయిపోతుంది అనుకొని ఎగబడి అన్నీ కూడా ఏంటంటే సో చాలా నష్టాలు చవి చూసుంటారు. బిగినింగ్ స్థాయిలో మీ నుంచి మీరు చూసుంటారు. కాబట్టి మన ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకుందాం. కాబట్టి ఇలాంటి సమయంలో కాదు. సో దీని గురించి పట్టించుకోనప్పుడు ఏంటంటే అండర్ వాల్యుయేషన్స్లో లేదా రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతూ ఉంటాయి, అప్పుడు వెళ్దాం. సో ఈ ఫండమెంటల్స్ ఇవన్నీ చూసి డౌన్ఫాల్ అవుతున్నప్పుడు నేను ఏంటంటే ఏదైనా మన ఛానల్లో వీడియో ద్వారా అప్డేట్ ఇస్తానన్నమాట అవకాశం ఉంటే. కాబట్టి ఏంటంటే అలా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి అలా వదిలేద్దాం ఫ్రీగా. చూడండి మేడం, సార్ ఐసిఐసి బ్యాంక్ సో వన్ ఆఫ్ ది క్రేజీ బ్యాంక్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెయిటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఐసిఐసి బ్యాంక్కి దానికి మించిన ఇంపార్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకనంటే చూడండి, ఒక ఊరిలో బాగా సంపన్నుడు ఉన్నాడు, 200 ఎకరాలు ఉంది, 400 ఎకరాలు ఉంది అనుకుందాం. తనకన్నా కూడా ఊర్లో సర్పంచ్ అంటే వాల్యూ. ఎందుకంటే మంచికి చెడకి వెళ్తుంటాడు, పలకరిస్తూ ఉంటాడు అందరినీ. ఏదైనా సలహా కావాలంటే చెప్తాడు, ఏదైనా ఇష్యూ ఉంటే కనుక సెటిల్మెంట్ అంటే పంచాయతీ అని కాదు, మంచి చెడు చెప్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ ఏంటంటే కదలికలు ఎక్కువ, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేస్తే వోలటాలిటీ ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే పైకి వెళ్తున్నప్పుడు ఐసిఐసి బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీని డ్రైవ్ చేయగలిగిన సత్తా ఉంటుంది. అంటే సెంటిమెంటల్గా అన్ని బ్యాంక్స్ కూడా ఏంటంటే పైకి వెళ్తూ ఉంటాయి. ఐసిఐసి బ్యాంక్ కిందకి వెళ్తుంటే సెంటిమెంటల్గా కిందకి డ్రైవ్ అవుతూ ఉంటాయి. సో మనం చెప్పే రూల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరుగుతుందని కాదు, కానీ మేజర్ టైమ్స్లో సో దీని యాక్టివిటీ, దీని యొక్క మూమెంటు, దీని ఊపు వేగం ఎక్కువ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనాన్ని ఇది డిసైడ్ చేసే సత్తా ఉంది కంపారిటివ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది నా అబ్జర్వేషన్. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేయమని చెప్పి నేను చెప్తాను. సో అలాగే సో మరి ఐసిఐసి బ్యాంక్ యొక్క Q3 అప్డేట్స్ ఎలా ఉన్నాయని చూస్తే సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూడండి, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13% పెరిగింది. ఓవరాల్గా ఇంట్రెస్ట్కి సంబంధించిన రెవెన్యూ అనేది 28.7% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లాగే మనం నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23.6% పెరిగింది. అలాగే ఎన్పిఏ మనం రీసెంట్ క్వార్టర్తో చూడాలి కదా. సో గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. సో బ్యాంక్స్కి బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా అవి. సో బ్యాడ్ లోన్స్ మరి రికవర్ అవ్వకపోతే మరి ఏంటి పరిస్థితి? అందుకని కొంత అమౌంట్ని ప్రావిజన్స్ అనే పేరుతో ఏంటంటే కొంత అమౌంట్ని తీసుకొని పక్కన పెడతారు. ఆ బ్యాడ్ లోన్స్ రికవర్ అవ్వకపోతే ఈ మనీ బ్యాకప్ అనేది ఆ ప్రావిజన్స్ కలిపి ఉంటుందన్నమాట గ్రాస్ ఎన్పిఏలో. ఆ గ్రాస్ ఎన్పిఏ మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే తగ్గాయి. సో అలాగే మరి ఆ ప్రావిజన్స్ని తీసేసి ఓన్లీ బ్యాడ్ లోన్స్ని చూస్తే దాన్ని నెట్ ఎన్పిఏ అంటారు. ఆ నెట్ ఎన్పిఏ ఏంటంటే స్లైట్గా పెరిగింది, అది అలాగే ఉందని చెప్పొచ్చు అనమాట. 1% పెద్ద ఇదేమి కాదు. సో అలాగే ఉంది. సో కాబట్టి సో రిజల్ట్స్ బాగున్నాయి. రిమైనింగ్ అప్డేట్స్ కూడా చూద్దాం ఐసిఐసి బ్యాంక్ సంబంధించి. చూడండి, అలాగే ఐసిఐసి బ్యాంక్ సంబంధించి డిపాజిట్స్ చూడండి. సో 13.32 lakh crores అనమాట. సో 18.7% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగాయి. ఎన్ఐఎం అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 4.43%గా ఉంది. సో కాసా రేషియో అనేది 13.4% అనమాట. కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అది. సో అర్థమైంది కదా. సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగుండటంతో కొడక్ బాగుంది, ఐసిఐసి బ్యాంక్ బాగుంది. కాబట్టి ఇక బ్యాంక్ నిఫ్టీని సో ర్యాలీకి జోష్ ఉంటుంది. ఆ ర్యాలీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది. మనం అనుకున్న టార్గెట్ వైపు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ యొక్క చార్ట్ కూడా చూద్దాం పదండి. చూడండి సార్, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసిఐసి బ్యాంక్ అనేది గ్యాప్ డౌన్ అయింది, కానీ ఐసిఐసి బ్యాంక్ ప్రాబ్లం కాదు, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వల్ల పడింది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్న ఆ రిజల్ట్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడానికి కారణం ఏంటంటే మెర్జింగ్ తాలూకా ఉన్న ఇబ్బందులు కదా. కానీ మెర్జింగ్ వల్ల పోస్ట్ మెర్జింగ్ వల్ల ఇబ్బందులు వస్తాయని పీపుల్ ఊహించింది, కానీ దానివల్ల డిస్కౌంట్ అయింది. అందుకని ర్యాలీ చూసారా స్పీడ్గా వచ్చింది. ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానంటే ఈ కోణంలో మీరు ఆలోచిస్తే ఏదైనా ఒక సెక్టర్, సే ఫర్ ఎగ్జాంపుల్ అరబిందో ఫార్మా లాంటి సమ్ ఎక్స్ కంపెనీ, నేను అరబిందో ఫార్మా అంటలేదు, సమ్ అదర్ ఎక్స్ కంపెనీ ఫార్మా కంపెనీల్లో అనుకుందాం. సో యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ అనేది ఎక్కడో పెండింగ్ పడి, లేకపోతే తెలుసు కదా ఎన్ఏఐ, విఏఐ, సో అవి ఉంటాయి కదా, ఓఏఐ అంటారు. ఓఏఐ అంటే ఏంటంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, అట్లాంటి ఇచ్చినప్పుడు డ్రగ్ అప్రూవల్ అనేది పెండింగ్ పడిపోతుంది కదా. స్టాక్ 20% కూడా అలా డిప్ అవుతూ ఉంటాయి, జరుగుతుంటాయి. ఎట్లా ఏదైనా సెక్టార్కి ఆ కంపెనీకి ఇండివిజువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు దడేలు అని చెప్పి ఒక 2 daysలో ఒక 20% అట్లా పడిపోతూ ఉంటాయి, 20-23%, లేదా ఒక 10-15% అనుకుందాం. కానీ ఆ సెక్టార్లో రిమైనింగ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్స్ కూడా అదే మాదిరిగా రియాక్ట్ అవుతాయి. అంతలా రియాక్ట్ అవ్వకపోయినా అదే మాదిరిగా డిప్ అవుతాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా రియాక్ట్ అవ్వకపోయినా ఇది కూడా డిప్ అయింది. కానీ వాటి యొక్క రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఇండివిజువల్గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాబ్లం ఉంది కానీ ఐసిఐసికి లేదు కదా, అందుకనే చూసారా ఇవి పరుగు స్టార్ట్ అయింది.
మీరు అందుకని ఏదైనా ఒక సెక్టార్లో ఒక కంపెనీ కనుక ఇబ్బంది పడి దాని బ్యాడ్ న్యూస్ వల్ల రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఒక 2-3 డేస్ సో నీరసం వచ్చినట్లుగా ఏంటంటే పడిపోతే ఒక ఇంట్లో వాళ్ళకి జలుబు వస్తే రిమైనింగ్ అందరికీ జలుబు వస్తాయి. అంటే ఇంట్లో ఒకరికి జలుబు జ్వరం వస్తే రిమైనింగ్ అందరికీ జలుబు వచ్చింది అనుకుందాం. రిమైనింగ్ అందరికీ జలుబు వచ్చింది కానీ జ్వరం రాలేదు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు వెంటనే కోలుకుంటారు. జ్వరం వచ్చిన వాళ్ళకి ఏంటంటే యాంటీబయాటిక్లు అన్నీ వాడతారు కాబట్టి కొద్దిగా నిదానంగా కోలుకుంటారు కదా. సో కాబట్టి ఏంటంటే రిమైనింగ్ స్టాక్స్ని మీరు ఫోకస్ చేస్తే ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఈ కోణంలో ఆలోచించండి. సో నేను ఆలోచించాను, మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఏంటంటే మీకు ట్రేడ్లు దొరుకుతాయి అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన హెచ్డిఎఫ్సి బ్యాంకు రిమైనింగ్ బ్యాంక్స్తో ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే నేను అరబిందో ఫార్మా లాంటి కంపెనీలు అని చెప్పాను. సో ఏదైనా కంపెనీ అలా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని కాకుండా రిమైనింగ్ ఇవన్నీ కూడా పడతాయి, రియాక్ట్ అవుతాయి. కానీ 1-2 డేస్ తర్వాత చూస్తే ఏంటంటే అవి చాలా స్పీడీగా రికవర్ అవుతాయి. కాబట్టి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి. సేమ్ థింగ్ నేను ఇలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలన్నప్పుడు నిఫ్టీ బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ ఉన్నప్పుడే చేయాలి. నిఫ్టీ బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం చెప్పేది ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ అప్లై చేయకూడదు. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్కి రూల్స్ లేవు. కాకపోతే చూడండి, ఇదంతా కూడా అబ్జర్వేషన్, మీ ఓన్ అబ్జర్వేషన్తో మీరు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది కొత్త పాయింట్ ఏం కాదు, మీకు తెలియదు ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం టూ మచ్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియా అండ్ టీవీ. అంటే నా ఛానల్ అయినా సరే, మనలాంటి ఛానల్ అయినా సరే, మీకు పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ అయినా లేకపోతే మనం పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అయినా కూడా అట్లాంటి వాటి మీద మనం టూ మచ్ డిపెండ్ అవుతున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే లాజిక్స్ మనలోనే ఉంటాయి, సెన్స్ మనలోనే ఉంటుంది. జస్ట్ ఏంటంటే థింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఒక ట్రేడ్ పోయినప్పుడు నష్టపోయింది అనేది అనుకుండా అని ఒక ట్రేడ్ నష్టపోయినప్పుడు నష్టపోయాము అని అనుకునేదానికన్నా కూడా మనం ఏంటంటే అసలు ఏం జరిగింది, కథ ఏంటి, అసలు నెక్స్ట్ టైం ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలని ఆలోచిస్తే ఎట్లాంటివి తట్టుతాయి అనమాట. అదనమాట. సో అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. ఈ మన రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అవుతుందా, వోల్టాలిటీ చూపిస్తుందా అది మనం చెప్పలేము. సో దానికి ఎగ్జాక్ట్గా ప్రైస్ యాక్షన్కిను మన రిజల్ట్కి ముడిపెట్టాలని నేను ఎప్పుడు అనుకోను. సో అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ హోప్ఫుల్లీ ఏంటంటే ఈ అప్ ట్రెండ్ కొనసాగి బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేసి ఇంకా పైకి తీసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి మనిషి, ఇప్పటిదాకా నేను చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ చేయబుద్ది కాకపోయినా ఇప్పటిదాకా వీడియో వింటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన థింగ్స్ ఏదో నేను న్యూస్ అప్డేట్స్ లాగా చదవలేదు, వీకెండ్ కాబట్టి హాయిగా వింటారని చెప్పి నేను కొద్దిగా లాజిక్స్గా అబ్జర్వేషన్స్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తులో హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదా అంత స్థాయి అవ్వకపోయినా పెద్ద బ్యాంక్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని దేవాలి పిక్గా ఇచ్చాం మనం 2022లో. మీ అందరికీ తెలుసు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ప్రాఫిట్ ఎలా ఉంది అని అంటే ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 18% గ్రో అయింది. ఎన్ఐఏ అంటే 30.5% పెరిగింది. అలాగే గ్రాస్ ఎన్పిఏ చూస్తే కనుక సో ఎన్పిఏ అండ్ స్లైడ్గా పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లైడ్గా పెరిగింది. నెట్ ఎన్పిఏ మాత్రం ఏంటంటే 4.8% పెరిగింది. ఇది కొంచెం మనం థింగ్స్ బ్యాడ్గా మనం కొంచెం చూడాలన్నమాట. సో ఈ ఎన్పిఎస్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో వాటి మీద వర్కౌట్ చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా గ్రో అవుతుంది. సో బ్యాంక్ అయితే ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఏంటంటే కార్పొరేట్ లోన్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు దాని తర్వాత రీటైల్ లోన్స్ మీద ఫోకస్ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిజినెస్ థీమ్ని మార్చుకున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 22లో మనం లక్రేటివ్ వాల్యూస్కి 50 చేంజ్ అనుకుంటా కదా, 50 రూపీస్ సంథింగ్ చేంజ్లో మనం ఎంట్రీ వ్యూ అనేది ఫస్ట్గా మనం తీసుకున్నాము. దాని తర్వాత పలుమార్లు కూడా నేను వ్యూ ఇచ్చాను. మీ అందరికీ తెలుసు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇట్లాంటి మనం మన ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో బ్యాగర్ అయిన తర్వాత మనం హ్యాపీగా మనమే కదా ఫ్రూట్స్ తీసుకునేది. ఇట్లాంటి బ్యాంకులు మనం పట్టుకొని నిజంగానే 10 to 20 ఇయర్స్లో బ్యాగర్లు అయిపోతే మనం విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనకు కూడా ఒక బ్యాంక్ ఉన్నట్లే. మన సొంతగా నిజంగా బ్యాంక్ ఏమిటి ఎలా ఉంటే అలా ఊహించాలి. మనం అలా ఓన్ చేసుకుంటే తప్ప ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో ఉండం. కంపెనీని నాకు ఉన్న ఒక ల్యాండ్ లాగా భావిస్తాను. అలాంటి అందుకని ఏంటంటే ఏదైనా సింగిల్ క్వార్టర్లో హెచ్చు తగ్గులకి నేను పట్టించుకోను. ఓవరాల్గా ఎటుపోతున్నారు, ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో కాంపిటీషన్ ఎలా వస్తుంది, వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అవి చూసుకుంటూ ఉంటాం తప్ప. అంతేగాని మనం ఏదో కొన్నాము పెరిగింది పడిపోయింది అంటే మీరు స్టాక్ని కొనడం అమ్మటం ఈజీ, కానీ హోల్డ్ చేయడం అనేది సో కష్టం అని నేను అన్ను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈజీ అనమాట. మనం ల్యాండ్ కొంటున్నాం, మనం ఉంచుకోవట్లా, దాని మీద మమకారం ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఇవి కూడా అంతే. కాకపోతే ఏంటంటే మనం చూసుకుంటాం, పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి సార్, నిఫ్టీ గురించి చూద్దాం. సో యూనియన్ బ్యాంక్ సంబంధించిన థింగ్స్ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా,
అట్లాగే ఏంటంటే నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ వ్యూస్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగానే ఇస్తాను. వాటికి మనీ ఎప్పుడు కూడా మన ఛానల్ వసూలు చేయదు, భవిష్యత్తులో కూడా చేయను. ఏదో నాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు, ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇస్తున్నాను, దానికి ఎందుకు మనీ వసూలు చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే మనకి భవిష్యత్తులో మనం ట్రేడింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాను మళ్ళీ. మీకు తెలుసు కదా, 2 monthsకో 3 monthsకో ఎప్పుడో చెప్తుంటాను. రెగ్యులర్గా అయితే కనుక నేను చెప్పను, మీకు తెలుసు కదా. కాబట్టి ఆ అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, వీడియోస్ ద్వారా చెప్తాను. మీకు నేర్చుకునే ఉద్దేశం ఉంటే కనుక అక్కడికి రండి, నేనేమో ఫోర్స్ చేయను. సో నేర్చుకునే ఉద్దేశం ఉంటే అక్కడ రండి, మీరు ఉన్న స్థాయి నుంచి బెటర్గా అయితే కనుక ఎదుగుతారనమాట దానివల్ల. కాబట్టి ఆ అప్డేట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కనుక క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి పంపించి కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, 1,000 2,000 ఫార్మాలిటీకి పంపించండి. కావాలంటే దాని తర్వాత విత్డ్రా చేసేసుకోండి, ఏమైంది. ఎందుకనంటే డమ్మీగా ఏదో వచ్చేవాళ్ళు కాకుండా సీరియస్గా వచ్చేవాళ్ళు అయితే కనుక మనం కాన్సెప్ట్స్ లైఫ్ టైం చెప్తాం కదా, ఒకసారి గ్రూప్లోకి వస్తే మనం ఏమి ఎగ్జిట్ చేయం కదా. అందువల్ల ఏంటంటే సీరియస్గా వచ్చేవాళ్ళనే మేము యాడ్ చేసుకుంటాం అనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడటమే కాకుండా నేను వెబినార్ల ద్వారా ఏంటంటే మనం రకరకాల థింగ్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఈరోజు సండే కాబట్టి నైట్ 9 to 10 ఏంటంటే వెబినార్ అనేది కండక్ట్ చేసుకుందాం. ఆ నిఫ్టీ స్పాటు, ఫ్యూచరు, అలాగే రోల్ ఓవరు, ఈ టాపిక్ మీద ఇంతకుముందు వినని వాళ్ళు అటెండ్ అవ్వండి, ఓకేనా. అదనమాట. సో నిఫ్టీ స్పాటు, ఫ్యూచరు, అలాగే రోల్ ఓవరు వాటి గురించి మాట్లాడతాను. ఆ వెబినార్ ఫ్రీ వెబినారే ఈ డీమ్యాట్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి అటెండ్ అవ్వండి అని చెప్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. చూడండి, యూనియన్ బ్యాంక్ గురించి చూద్దాం, నిఫ్టీ గురించి కూడా చూద్దాం. చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, 45,720 అనేది మన ఎంట్రీ. సో ఇదంతా జోన్ కదా. చూడండి, అలా డౌన్ సైడ్ వెళ్ళాలని మూవ్ అవుతున్న మార్కెట్ని సో ఇలా ఫోర్స్ఫుల్గా టర్న్ చేసి నిలబడేలాగా చేశారంటే ఈ ఏరియాలో హెవీగా బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తే కానీ ఇలా టర్న్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కిందకి వెళ్తున్నప్పుడు టీవీ ఛానల్, సోషల్ మీడియా, రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్, ఈవెన్ మనం కూడా మామూలుగా వాచ్ చేస్తుంటే కిందకే వెళ్తుందనే ఫీలింగ్తోనే ఉంటాం కదా. కానీ అట్లాంటి పరిస్థితులను కూడా మార్కెట్ని టర్న్ చేశారంటే ఈ ఏరియాలోనే ఎక్కువ ఆర్డర్లు రిలీజ్ చేశారు. అందుకనే మార్కెట్లో అనిశ్చిత ఏదైనా డిప్ వస్తే చూడండి, ఈ జోన్ టచ్ అయిన మరుక్షణం ఏంటంటే ర్యాలీ అయింది. అందుకని ఇంట్రాడేలో ఈ జోన్ కోసం వెయిట్ చేశాను. 45,720 దగ్గర మీకు ఎంట్రీ ఇచ్చాను. సో అందుకనే స్టాప్ లాస్ అనేది 45,100 ఇచ్చాను. ఆ జోన్ కన్నా కింద క్లోజ్ అయితే కనుక మనం ఎగ్జిట్ అవుతామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. హోప్ఫుల్లీ ఏంటంటే మనం టార్గెట్ వైపు వెళ్ళిపోతాం. మన టార్గెట్ ఏంటంటే 47,520, 537 వైపు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళే స్కోప్ ఉంది అంటే కనుక 48,126 దాకా అవుతాం. ఈ మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ తేడా ఉంది, అరే ఇంతకన్నా పెరగదేమో ఏదైనా నాకు సందిగ్ధం అని నాకు అనిపిస్తే మీకు అప్డేట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చి మనం క్లోజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఐ హోప్ మనకు అడ్డంకి ఏమీ లేదు. 47,537 వైపు ఉరకలేస్తుంది, అందులో డౌటే లేదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. కాకపోతే హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి మళ్ళీ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండి హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, దానివల్ల వోల్టాలిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా మార్కెట్ పెరగాలి అనుకున్నప్పుడు గ్యాప్ అప్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్లైట్ గ్యాప్ అప్ ఆర్ న్యూట్రల్ అలా ఉంటేనే మార్కెట్లో ఫుల్ క్యాండిల్స్ మంచిగా పడతాయి. ఇంట్రాడేలో కూడా ట్రేడ్ ఆపర్చునిటీ జరుగుతుంది. అలా కాకుండా హ్యూజ్ హైయర్ లెవెల్లో గ్యాప్ అప్ అయితే కనుక ఒక గంట అరగంట మిమ్మల్ని మురిపించి కిందకి వెళ్తూ ఉంటుంది. అలా అని చెప్పి మీరు సెల్ కొడితేనేమో మళ్ళీ పైకి వస్తుంది, మీకు తెలుసు కదా. జస్ట్ మీ అబ్జర్వేషన్, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మీరు వాటిని వదిలేసి లాజిక్లు వెంపర్లాడుతున్నారు, అందుకని చెప్తున్నాను. అంతేగాని నాకు వేరే సోషల్ మీడియాని వాళ్ళని ఏదో వెక్కిరించే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకనంటే వాటి యొక్క ప్రభావం పీపుల్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా ఇలా ఆలోచిస్తే మనం డిఫరెంట్గా వెళ్తాం, 5% ఆఫ్ ది పీపుల్లోకి వెళ్తామని మాడిఫై చేసే ఉద్దేశమే. సేమ్ థింగ్ నన్ను కూడా నేను పూర్తిగా నమ్మమని చెప్పను, నేను అసలు చెప్పను. బిలీఫ్ అనేది ఎప్పుడు కూడా ట్రూత్ కాదు. సో మీ మనసులో ఉన్న థాట్సే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది, కొత్త ఏమీ కాదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు అక్కడే నిలబడి ఒక 1 hour అట్లా టచ్ ఆడే మనల్ని మురిపించి మళ్ళీ కిందకి డిప్ వస్తుంది కదా అని మనం సెల్ చేస్తేనేమో మనం అనుకున్న టార్గెట్ రాదు, అంతే కదా. ఈ గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్ రెండింటిలో కూడా మెజారిటీ మీరు చూసే ఇవన్నీ కూడా నేనేం కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. నేను ట్రైనింగ్లో కూడా అదే చెప్తాను, కొత్త ఏం చెప్పను. లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పించే ప్రయత్నం చేస్తాను నేను, అంతే. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 21,520 నియర్ బై వస్తుంది అని చెప్పి నేను రన్నింగ్ వీడియోలోనే చెప్పాను. నిన్న మార్కెట్ క్లోజింగ్ ముందే మనం వీడియో చేశాం కదా మెరాకిల్లో, ఆ వీడియోలో చెప్పాను కదా ఈ డే లో, సో ప్రీవియస్ డే లో కట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఆలోచిస్తారు. మీరేమి అనుకోకపోతే కాస్త టైం వెచ్చించి ఈ వీడియోని ఇంకా చూస్తాను అని అంటే ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తాను.
10 నిమిషాల్లో ముగించండి, 10 నిమిషాల్లో ముగించండి, లెంత్ వద్దు, ఎక్కువ వీడియోస్ చేయొద్దు. చూడండి, 10 నిమిషాల్లో మీరు ముగించుకోండి. మీకు అంత టైం లేకపోతే ఫస్ట్ 10 నిమిషాలు చూసి వదిలేయండి. వీడియో కనుక 30 మినిట్స్ ఉందనుకోండి, లాస్ట్ 10 నిమిషాలు చూసి వదిలేయండి. లేదా వీడియో మొత్తంలో మీకు కావాల్సింది ఫిల్టర్ చేసుకోండి. ఏమైనా టెక్నాలజీ ఏమైనా ఉంటే మీకు కావాల్సిన దాన్ని అలా ఫిల్టర్ చేసుకోండి. కరి మింగిని వెలగపోండి అని చెప్పి తెలుసు కదా. ఏనుగు ఏంటంటే లోపల గుజ్జుని మింగి ఆ లోపల డొప్పని వదిలేస్తుంది కదా. అట్లాగే అలాంటివి మీకు అంత నాలెడ్జ్ ఉంటే కనుక అలా వదిలేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రీవియస్ డే లో కట్ అయిందని చెప్పి పీపుల్ సెల్ ఆఫ్కి వెళ్తారు. అంతేనా? ప్రీవియస్ డే లో కట్ అయిందని మీరు జాగ్రత్తగా అప్లై చేస్తే ప్రీవియస్ డే లో కట్ అవుతుందో లేదో మీకు ముందే తెలుస్తుంది. నేను వీడియో చెప్పలేదు ప్రీవియస్ డే లో కట్ అవుతుందని. అవుతుంది. ప్రీవియస్ డే లో కట్ అయ్యేదాకా ఆగి అప్పుడు సెల్ ఆఫ్ చేస్తారు. చూడండి, ఒక్కసారి నేను చెప్తా చూడండి. సో ఈ గ్రీన్ క్యాండిల్ అంతకుముందు ప్రీవియస్ డే కదా, అంతకుముందు డేది. అక్కడ నుంచి ఇంత గ్యాప్ అప్ అయిందంటే ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఉంటేనే కదా. సో ఆ ప్రీవియస్ డే క్యాండిల్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ దాకా బై ఆర్డర్స్ ఉండి సెల్లర్ అనే వాళ్ళు అవైలబిలిటీ లేకపోతేనే గ్యాప్ అప్లో మార్కెట్ అలా నిలబడింది. ఈవెన్ క్లోజింగ్ టైం కూడా కిందకి రాలేదు అని అంటే బాగా డిమాండ్ ఉంటేనే కదా. ఈ ఏరియాలో బాగా డిమాండ్ ఉంది. సో ప్రాపర్గా ఏంటంటే సప్లై లేదు, అంతే కదా. అందుకని ఈ ఏరియాలో నిలబడింది. ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సెల్లర్ కూడా ఉండాలి కదా. సెల్లర్ అవైలబిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరియాలో జరిగింది కదా. మరి అలాంటప్పుడు సో ఈ క్యాండిల్ యొక్క లో నుంచి జర పైకి వెళ్ళిందంటే ఈ క్యాండిల్ లో దగ్గర డిమాండ్ ఉంటేనే కదా. ఆ క్యాండిల్ లో కన్నా కింద ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది కదా. ఆ క్యాండిల్లో కిందకి వచ్చే కొద్దీ డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అవునా కాదా? అంతేనా? సో డిమాండ్ ఎక్కడ ఉంటుంది? ఏరియా బాగా ఈ లోయర్ లెవెల్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఆ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ దో డిమాండ్ ఉంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కడైతే సెల్లర్ అవైలబిలిటీ ఉన్నాడో అక్కడ నుంచి లో ఫామ్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ లో కట్ అవ్వగానే సెల్ ఎందుకు కొడుతున్నారు? ఈ లో కట్ అయిన ప్రతి డిప్పులో ఏంటంటే బయర్ ఉంటాడు. మీరు చూస్తే కనుక లో కట్ అవ్వగానే రిటైల్ పీపుల్ సెల్ ఆఫ్ వల్ల ఒక 2-3 మినిట్స్ లేదా ఒక కొన్ని సెకండ్స్ ఏంటంటే సెల్ ఆఫ్ అన్నట్లు కనిపిస్తుంది, కానీ సడన్గా చాలా స్పీడ్గా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఈ కిందంతా కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ లాజిక్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం, అంతేగాని మీకు ఎవరో కూడా అక్కడ పెయింట్ వేసి చెప్పరనమాట. అబ్బాయి ఇక్కడ ఇన్ని బై ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పరు. ఆ లెంత్ ఏంటి, ఆ స్ట్రెంత్ ఏంటి, అంతకుముందు గ్యాప్ ఏంటి, సో ఆ మార్కెట్లో కరెంట్ మూవ్మెంట్ ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. కరెంట్ మూవ్మెంట్లో ఏదైనా ప్యానిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఈవెన్ బై ఆర్డర్స్ ఉన్నా దానికి మించి సెల్ ఆర్డర్స్ పైనుంచి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వెళ్ళాం. కాబట్టి ఏంటంటే దాన్ని నేను సెన్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసి మీకు ట్రేడ్లు ఇస్తున్నాను. అది సో కొత్త థింగ్ ఏమీ కాదు, అదే మీకు ట్రైనింగ్లో నేర్పించేది, అంతకంటే ఏం లేదు. ఐ డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్స్. మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, ఇంకా ఇతరత్ర టెక్నికల్ కోడ్స్ ఏవి కూడా కనపడవు. జస్ట్ మార్కెట్ ఎడిపోతుంది, దానికి తగ్గట్టుగా ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన 2-3 కైండ్ ఆఫ్ లాజిక్స్. ఆ లాజిక్స్ కూడా ఏంటంటే మీకోసం చేసే, నేను అవి కూడా ఏంటంటే ఫాలో అవ్వకుండానే డైరెక్ట్గా కళ్ళతో చూసే ట్రేడ్ చేసేస్తాను కదా. అదనమాట. కాబట్టి హెచ్యుఎల్లో ఉన్న ఇబ్బంది, రిమైనింగ్ స్టాక్స్లో ఏ దేంట్లో ఉన్న క్వార్టర్ రిజల్ట్స్ తేడా పడితే నిఫ్టీకి ఇబ్బంది పడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అంత వేగంగా వెళ్ళకపోవచ్చు. ఈ కాంటెక్స్ట్లో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళటమే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను, కానీ నిఫ్టీ బ్రాడ్ వ్యూ కూడా అప్పే ఉంది. ఏదైనా అవకాశం వచ్చి ఏదైనా డిప్ వస్తే ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ ట్రేడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడతాను. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ మిస్ అయినారో వాళ్ళ కోసం ఏంటంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ వ్యూ మాట్లాడతాను. ఏదైనా డిప్ వస్తే ఈ జోన్లో నుంచి మళ్ళీ మనం 21,815 టార్గెట్ చేసి వెళదాము అని చెప్తాను. రెండు కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏదైనా గ్లోబల్ క్యూస్ ఏదైనా మైన్యూట్గా ఇబ్బంది ఉన్నా కూడా టెంపరీ ఇష్యూస్ వల్ల వన్ డే డౌన్ సైడ్ రియాక్ట్ అయినా కూడా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అది అప్ ట్రెండ్లో ఉన్న స్ట్రెంత్. కాబట్టి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి హాయిగా నిద్రపోండి, ఇబ్బంది ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, మరి యూనియన్ బ్యాంక్ సంబంధించిన రిజల్ట్స్ని నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈవినింగ్ వీడియో చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా రేపు కూడా హాలిడేనే కదా, రేపు మనం డిస్కస్ చేసుకుందాము. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లెంతీ వీడియో చేశాను, కాకపోతే ఉపయోగపడేవి చేశాను. అది వీకెండ్ కాబట్టి కనీసం ఇప్పుడన్నా మీరు ఆదరా కాకుండా చూస్తారని చూశాను. మీరు చూడండి, మీరు ఏ ఛానల్ చూసినా, ఎన్ని ఛానల్ చూసినా ఇబ్బంది లేదు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. నేను చూస్తాను, మన తెలుగు ఛానల్స్ అయినా చూస్తాను, హిందీ అయినా తెలుగు అయినా ఏదైనా ఫేమస్ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి. అంటే దాంట్లో మీకేం పని అని అంటే చూడండి, ప్రతి చోట నేర్చుకునేది ఉంటుంది. కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మనం ఒక్కడే కదా నేను కలెక్ట్ చేయలేను, మా ఎంప్లాయీస్ కలెక్ట్ మిస్ చేసే పాయింట్లు కొన్ని ఉంటాయి. న్యూస్ కలెక్ట్ చేయని కొంతమంది కలెక్ట్ చేస్తూ ఉంటారు. నా పని ఈజీ అవుతుంది కదా, చూస్తాను, దాంట్లో తప్పేంటి. అందరూ యూట్యూబర్లో అయితే మాత్రం కొట్టుకు చావాలా?
అలా రూల్ ఉందా? అలా ఏం లేదు కదా. సో కాబట్టి ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. భూమి మీద మనం బతకాలి కాబట్టి ఏదో చేస్తున్నాం, అంతేగాని వ్యక్తిగతంగా నాకు వేరే వాళ్ళ మీద ఏమి ఉండదు. సో అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ముందుకెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నాకైతే అది కూడా లేదు. రీజన్ ఏంటంటే మనకున్నది చాలు, మన గ్రోత్ మనకు చాలు. సేమ్ థింగ్ ఏంటంటే టూ మచ్గా పైకి వెళ్ళి పీక్స్లోకి వెళ్ళి మీకు క్రేజ్ వచ్చేస్తే ఏమవుద్దంటే నన్ను నేను కోల్పోతాం. వాళ్ళని దాటాలి వీళ్ళని దాటాలి అంటే ఆఖరికి ఏంటంటే ఎవరైనా మనం పైకి పోవాల్సిందే కదా. భూమి మీద 500 ఏళ్ల క్రితం ఎవరున్నారు? 500 ఏళ్ళ తర్వాత ఎవరున్నారు? మనం ఎందుకు గొడవలు పడాలి? ఇంకొకరితో ఎందుకు మనం పోటీ పడాలి? హ్యాపీయే కదా. ఏదైనా పోటీ పడ్డది హెల్తీగా ఉండాలి, అంతేగాని అన్హెల్తీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పను, ఉండకూడదు అనమాట. మంది మనకు బాగుంది, మన తిండి దొరికితే చాలు, మన ట్రెక్కి వెళ్తానికి ఖర్చులు దొరికితే చాలు, మనం చిన్న ఇల్లు కట్టుకోవడానికి దొరికితే చాలు, కింద పడుకోవడానికి చాపు ఉంటే చాలు, ఏసీ కూడా వాడినాం, అంతే కదా. సో మీరు ఏమైనా డబ్బు ఎక్స్ట్రాగా ఇచ్చినా నేను తినేది ఫ్రూట్స్ వెజిటేబుల్సే, ఒక పూటే అన్నం, మిగతా అంతా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రా ఫుడ్డే కదా అది. కాబట్టి ఏంటంటే మనం హ్యాపీనెస్ అనేది ఏంటంటే మనం ఏదో టాప్లోకి వెళ్తే ఏం రాదనమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఏంటంటే మీరు చేసేటప్పుడు ఆ పని కరెక్ట్గా చేయటం, రిమైనింగ్ టైంలో మనకు నచ్చిన యాక్టివిటీస్ చేసుకోవటం, అది లైఫ్ అంటే, అంతే కదా. హ్యాపీ. థ్యాంక్ యూ. గుడ్ డే.